నమస్తే, నేను మీ సతీష్. అంతా ఆ ముగ్గురే చేశారు. సిట్ సంచలన రిపోర్ట్. ఏదైతే దేశంలోనే సంచలనంగా మారినటువంటి ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే కేసిరెడ్డి రాజ్ ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనే కింగ్ పిన్గా గుర్తించినటువంటి సిట్ అధికారులు మరి A4 మిథున్ రెడ్డి, ఆయనే ఈ మొత్తం మద్యం కుంభకోణం కేసులో మాస్టర్ మైండ్గా కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే గత నెల 19వ తారీఖున అంటే జూలై 19వ తారీఖున సిట్ అధికారులు మరి ఏదైతే కనుక ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని న్యాయస్థానానికి అందజేశారో అందులో కేవలం కేసిరెడ్డి రాజ్తో పాటు మిగతా వాళ్ళ పేర్లు వాళ్ళ పాత్రని మాత్రమే అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఎక్కడ మిథున్ రెడ్డి పేరైతే గనక ఆ ఛార్జ్షీట్లో ఎక్కడ పొందుపరిచినటువంటి పరిణామాలు మనకి చూడలేదు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు దాదాపు 40 మందిని నిందితులుగా కూడా చేర్చినటువంటి పరిస్థితి. ఇక ఈ కేసులో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్గా ఉండి మొత్తం అసలు ఈ మద్యం కుంభకోణం కేసు అంతటిని కూడా మద్యం కుంభకోణం మొత్తాన్ని కూడా ఆయనే నడిపారు. ఇందులో పూర్తిగా మనీ రూటింగ్ కావచ్చు, లేదంటే ఏ రకంగా ముడుపులు తీసుకోవాలి, వాటన్నిటిని కూడా బిగ్ బాస్కి ఏ రకంగా ఎవరెవరి ద్వారా ఎలా చేరవేయాలి, ఇదంతా కూడా మాస్టర్ మైండ్ దీని వెనకాతలు ఉంది మిథున్ రెడ్డే అని చెప్పి సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో ఇప్పటికే ప్రాథమికంగా తేలినట్లుగా కూడా వాళ్ళు పేర్కొన్నటువంటి అంశాన్ని మనం చూసాం. ఇక ఆ క్రమంలోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన్ని ఏదైతే విచారణ కూడా జరిపినటువంటి పరిస్థితి. ఇక ఈ కేసులో మరొక ముగ్గురు కీలకంగా ఉన్నారు. ఆ ముగ్గురే మొత్తం అంతా కూడా మనీ రూటింగ్ కావచ్చు, లేదంటే ఈ డబ్బుల్ని బిగ్ బాస్ ఆదేశాల అనుగుణంగా మరి ఆ డబ్బులన్నింటినీ కూడా బిగ్ బాస్కి చేరవేశారు. మరి ఎవరు ఆ ముగ్గురు పాత్ర ఏమిటి అనేటువంటిది ఈ రోజున ఏదైతే దాదాపు 21 రోజుల తర్వాత సిట్ అధికారులు మరి ఏదైతే రెండో ఛార్జ్షీట్ని దాఖలు చేయబోతా ఉన్నారో అనుబంధ ఛార్జ్షీట్, మొదటగా ఏదైతే గత నెల 19వ తారీఖున ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఈ రోజున దానికి అనుబంధంగా మరొక ఛార్జ్షీట్ని కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. ఆ ఛార్జ్షీట్లో కూడా ముగ్గురు పేర్లు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఆ ముగ్గురు ఎవరు అనేటువంటి దానిపైన ఈ రోజున పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే ఒకవైపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో కీలకంగా ఉన్నారు అని చెప్పి ఆయన పాత్ర, ఎందుకంటే మొత్తం మనం చూసాం గడిచిన 5 ఏళ్ళు కూడా ఏ రకంగా ఈ మద్యం కుంభకోణంతో వచ్చినటువంటి నిధుల్ని ఎక్కడెక్కడికి ఎలా చేరవేశారు, వాటిలో తుడా వాహనాల్లోనే ఈ డబ్బులు తరలించారు. వీటన్నిటినీ కూడా తెలంగాణలో శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి కాచారంలోని ఒక గెస్ట్ హౌస్లో డంప్ చేయడం, అక్కడి నుంచే పూర్తిగా కూడా విదేశాలకి ఏదైతే గనక ఈ డబ్బులన్నీ కూడా తరలించేసినట్లుగా కూడా సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల 11 కోట్ల రూపాయలకు కూడా సీజ్ చేసినటువంటి అంశాన్ని మనం చూసాం. అదేగాక సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో దాదాపు 540 కోట్ల రూపాయలు గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు తుడా వాహనాల ద్వారానే నెల్లూరులో ఉన్నటువంటి అప్పటి కావలి ఎమ్మెల్యే అలాగే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గర కూడా చేరవేశారు. అతను అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలులో కూడా మరో కీలకమైనటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత దగ్గరికి కొంత భాగం డబ్బులు కూడా చేరవేశాడు. వాటినే ఏదైతే కనుక ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కూడా పంపిణీ చేశారు అనేటువంటిది ఇప్పటికే సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపును చూస్తే ఆ 540 కోట్ల రూపాయల్లో 47 కోట్ల రూపాయలు మొత్తం పంపిణీ అంతా జరిగిపోయిన తర్వాత అవి మిగిలిన డబ్బుల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా అందజేశారు. ఇందులో మొత్తం అంతా కూడా ఈ డబ్బులు చేరవేసింది, తరలింపు జరిపింది, మొత్తం ఎక్కడెక్కడికి పంపిణీ చేసింది అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోనే. ఆయనకి దాదాపు 5-6 జిల్లాల్ని జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు ఈ డబ్బులు పంపిణీ చేయడానికి అని చెప్పి ఆ అంశం కూడా ప్రచారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇంకోవైపును చూస్తే మిథున్ రెడ్డి అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయనే ఏదైతే కనుక మాస్టర్ మైండ్, ఎలా ముడుపులు తీసుకోవాలి, ఆ ముడుపులన్నింటినీ కూడా ఎక్కడి నుంచి ఏ డెన్లకి ఎలా పంపించాలి, ఆ డెన్ల నుంచి ఏ భాగం ఎక్కడికి పంపాలి, బిగ్ బాస్కి ఎలా చేరవేయాలి, ముడుపులు తీసుకోవడంలో కావచ్చు, వాటిని బిగ్ బాస్కి చేరవేయడంలో కావచ్చు, మొత్తం కథ నడిపిందంతా మిథున్ రెడ్డి. కాబట్టి రెండో వ్యక్తి మిథున్ రెడ్డా. అలాగే మూడో వ్యక్తి ఎవరు అంటే బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ ఎవరు అనేదే ఈ రోజున సిట్ అధికారులు కనుగొనేందుకు కూడా ఇప్పటికే అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ క్రమంలోనే అరెస్టుల పరంపర కావచ్చు, లేదంటే కనుక దర్యాప్తు జరుగుతున్నటువంటి వేగం చూస్తే మాత్రం అతి త్వరలోనే మరి బిగ్ బాస్ని కూడా సిట్ అధికారులు అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కేసు ఏదైతే కనుక ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు ఉందో ఇందులో ఎంత మొత్తం కుంభకోణం జరిగింది అనేటువంటిది ఇంకా సిట్ అధికారులు కూడా
ఒక అంచనాకి రాలేనటువంటి పరిస్థితి. కేవలం ముడుపుల రూపంలోనే, అంటే డిస్టిలరీలకి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా ఏవైతే ముడుపులు తీసుకున్నారో, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారో, ఆ కమిషన్లు లంచం ఏదైతే ఉందో ఆ లంచం మాత్రమే 3,500 కోట్ల రూపాయలుగా కూడా గుర్తించారు. అయితే ఈ డబ్బులన్నింటినీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎలాగ రూటింగ్ చేశారు అనేటువంటి దాంట్లో మరి ఈ రోజున సిట్ అధికారులు దాఖలు చేయబోయేటువంటి ఛార్జ్ షీట్లో ఎవరు ఆ ముగ్గురు అనేటువంటిది కూడా ఛార్జ్ షీట్ బయటకు వస్తే కానీ తెలియదు. కానీ ఆ ముగ్గురు ఎవరు అనే దానిపైన మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూసాం. అటు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు పేర్లని ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు ఈరోజు చేర్చబోతా ఉన్నారా? లేదు అంటే గనక గడిచిన 5 ఏళ్ళు ఏదైతే గనక సీఎంఓలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఎందుకంటే 2019 జూన్ నుంచి 2024 మే 4వ తారీఖు మే వరకు కూడా ఏదైతే ధనుంజయ రెడ్డి మరి సీఎంఓలో అక్కడ కార్యదర్శిగా ఉంటూ అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ముఖ్యంగా ఏదైతే గనక ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం చర్చలు జరుగుతూ ఉంటాయో, మనీ రూటింగ్ చేయడం కావచ్చు, వాటన్నిటిని ఎక్కడి నుంచి ఎలా తరలించాలి, బిగ్ బాస్కి చేరవేయటం, ఇవన్నీ కూడా మరి ఏదైతే ధనుంజయ రెడ్డి ఆ సమావేశాల్లో పాల్గొనేవాడు, ఆయనే కీలకంగా డబ్బులు ఎలా తేవాలి ఏమిటి అనేటువంటిదంతా కూడా ఎక్కడి నుంచి ఎలా రూటింగ్ చేయాలి అన్నీ కూడా ఆయన కనుసన్నల్లో ఆయన ఏ రకంగా అయితే గనక సలహాలు ఇస్తాడో, ఆయన సూచనలు ఏ రకంగా అయితే ఉంటాయో ఆ సూచనల మేరకే మనీ అంతా కూడా రూటింగ్ అయ్యేది అని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఇప్పటికే తమ దర్యాప్తుల్లో ఏదైతే వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆ అంశాన్ని కూడా గుర్తించినట్లుగా సిట్ అధికారులు ఇప్పటికే ఛార్జ్ షీట్లో పొందుపరుచుతా ఉన్నారు అనేటువంటి సమాచారం అంతా ఉంది. అదే సమయంలో ఆ సమావేశాల్లో పాల్గొన్నటువంటి టైంలోనే ధనుంజయ రెడ్డి తన వాటా, తాను ఏ కారులో అయితే ప్రయాణం చేస్తున్నాడో అదే కారులో తన వాటాల్ని కూడా అట్టపెట్టెల్లో నింపుకుని తీసుకుని వెళ్ళేవాడు. అలాగే ఆ డబ్బులన్నింటినీ కూడా తన బినామీల ద్వారా ఏదైతే గనక ఆస్తి కొనుగోళ్లు కావచ్చు, లేదంటే గనక ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టించడం కావచ్చు, ఈ రకంగా మొత్తం తన బినామీలతోటి ఆ డబ్బులన్నింటినీ కూడా ధనుంజయ రెడ్డి వేరే వేరే వ్యాపారాల్లో వాటిలో కూడా పెట్టుబడులుగా పెట్టినట్టుగా ఇప్పుడు చేసినటువంటి దర్యాప్తులో కూడా వెలుగులోకి వచ్చినట్లు ఆ అంశాన్ని కూడా ఛార్జ్ షీట్లో పొందుపరచబోతా ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా అధికార వర్గాల నుంచి అందుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే గనక ఓఎస్డీగా ఉన్నటువంటి వ్యక్తి 5 ఏళ్ల పాటు, అతను కూడా వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, అతను కూడా మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించాడు. ఈ డబ్బుల్ని రూటింగ్ చేయడంలో అటు ధనుంజయ రెడ్డి పాత్ర ఎంతైతే ఉందో, ధనుంజయ రెడ్డి లాగానే ఈ రోజున కృష్ణమోహన్ రెడ్డి పాత్ర కూడా అదే స్థాయిలో ఉంది. పూర్తిగా వీళ్ళు సమావేశాల్లో పాల్గొని డబ్బులు ఎక్కడి నుంచి ఎలాగ రూటింగ్ చేయాలి, ముడుపుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని ఏ భాగాల్ని ఎవరికి పంపాలి, ఎక్కడి నుంచి ఎలా పంపించాలి, అలాగే బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, లేదంటే గనక కేసిరెడ్డి రాజుకి సంబంధించినటువంటి వాళ్ళ బినామీలో లేకపోతే వాళ్ళకి చెందినటువంటి హాస్పిటల్స్, సినిమాలు తీయడం, ఇలాంటి వాటన్నిటిలో కూడా పెట్టుబడుల కింద పెట్టి బ్లాక్ని వైట్ చేసేటువంటి మార్గం, ఇవన్నిటికీ కూడా మాస్టర్ మైండ్గా, అంటే వీటన్నిటిలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ రోజున సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నటువంటి అంశంగా తెలుస్తూ ఉంది. ఇక మూడో వ్యక్తిగా చూసుకుంటే గోవిందప్ప బాలాజీ, ఏదైతే భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, అతను కూడా ఈ ఏదైతే మద్యం కుంభకోణం కేసులో అతను కూడా ఒక కింగ్ పిన్గా ఉన్నాడు. పూర్తిగా డబ్బుల్ని రూటింగ్ చేయడంలో అతని పాత్ర కూడా ఉంది. దానికి సంబంధించి ఇటీవల సిట్ అధికారులు భారతీ సిమెంట్స్ కార్యాలయంలో గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి ఛాంబర్లో తనిఖీలు చేసినటువంటి సమయంలో అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి రికార్డులు కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, అలాగే గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలు, ఆయన బంధువుల బ్యాంక్ ఖాతాలు, పూర్తిగా వాటన్నిటిలోకి కూడా ఈ 19-24 మధ్యన మద్యం కుంభకోణం జరుగుతున్నటువంటి సమయంలో ఏ రకంగా ప్రతి నెల కూడా డబ్బులు వచ్చి వాళ్ళ ఖాతాల్లోకి రావటం కావచ్చు, ఆస్తుల కొనుగోళ్లు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో అసలు మనీ రూటింగ్లో ఏ రకంగా ఎన్రూట్ చేయాలి అనేటువంటిది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తరలించాలి, ఎక్కడి నుంచి ఏ ఖాతాల్లోకి ఎలా వేయాలి, ఇదంతా కూడా గోవిందప్ప బాలాజీ ఆయన ప్లాన్స్ ప్రకారంగానే, ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మొత్తం అంతా నడిచేది. అక్కడి నుంచి గోవిందప్ప బాలాజీ ద్వారానే బిగ్ బాస్కి కూడా డబ్బులు చేరేవి. కాబట్టి ఈ ముగ్గురే ఈ కేసులో కీలకంగా ఉన్నారు అని చెప్పి సిట్ అధికారులు ఈ రోజున ఆ నిర్ధారణకు వచ్చి దాన్ని ఛార్జ్ షీట్లో వాళ్ళ ముగ్గురు పేర్లు పెట్టబోతున్నారు అన్నటువంటి ప్రచారం కూడా ఒకవైపున పెద్ద
పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఇందులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరుని కూడా ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సిట్ అధికారులు అది గత నెల 19వ తారీఖున అంటే జూలై 19వ తారీఖున ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి సిట్ అధికారులు మరి ఈ రోజున దాదాపు 21 రోజుల తర్వాత అనుబంధంగా మరొక ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. అందులో 3 పేర్లు మాత్రం కీలకంగా ప్రస్తావించబోతా ఉన్నారు. మరి ఆ 3 పేర్లు ఎవరు అనేటువంటిది, వాళ్ళ పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా ఈ రోజున ఎంతో ఉత్కంఠకి దారితీస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. ఎందుకంటే సిట్ అధికారులు వేసేటువంటి ఈ ఛార్జ్ షీట్ ద్వారా మరి ఇందులో ఇంకెవరెవరు అరెస్టులు కాబోతా ఉన్నారు అనేటువంటిది, మద్యం కుంభకోణంలో మరి కేవలం 3,500 కోట్లేనా, లేకపోతే అసలు పూర్తి స్థాయిలో కుంభకోణం ఎంత జరిగింది అనేటువంటిది కూడా ఈ రోజున సిట్ అధికారులు ఈ ఛార్జ్ షీట్లో పొందుపరచబోతా ఉన్నారా? అదే సమయంలో ఈ రోజున వేసేటువంటి ఈ అనుబంధ ఛార్జ్ షీట్కి అనుగుణంగా మరొక ఛార్జ్ షీట్ని కూడా సిట్ అధికారులు తయారు చేయబోతా ఉన్నారు. అందులో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా పేర్కొనబోతా ఉన్నారు. అయితే ఆ ఛార్జ్ షీట్ వచ్చే నెల అంటే ఈ రోజు నుంచి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత 3వ ఛార్జ్ షీట్ ని కూడా సిట్ అధికారులు దాఖలు చేసేందుకు ఇప్పటికే మొత్తం అంతా కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. అందులో కూడా చాలా కీలకమైనటువంటి పేర్లు, చాలా మంది పేర్లు, అలాగే వాళ్ళ పాత్రను కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ సెప్టెంబర్లో రాబోయేటువంటి ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అది మరొక సంచలనంగా మారబోతా ఉంది అనేటువంటిది కూడా అధికార వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ క్రమంలో ఈ రోజున సిట్ అధికారులు దాఖలు చేయబోయేటువంటి అనుబంధ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ లో మరి 3 వ్యక్తుల పేర్లు సిట్ అధికారులు పొందుపరచబోతా ఉన్నారు. వాళ్ళ పాత్రను కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళ పేర్లతోటి వాళ్ళు ఏమేం చేశారు, ఏ రకంగా చేశారు అనేటువంటిది కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం. మరి ఈ పరిణామంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొంతమంది కీలక నేతల అరెస్టులకు కూడా దారి తీసేటువంటి పరిణామంగా ఈ ఛార్జ్ షీట్ అనేటువంటిది పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ ఛార్జ్ షీట్ లో ఏదైతే ఈరోజు సిట్ అధికారులు అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతా ఉన్నారో న్యాయస్థానంలో, ఆ ఛార్జ్ షీట్ లో ఉండబోయేటువంటి ఈ పేర్లు ఎవరివి? మరి అది మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేర్ల, లేకపోతే గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్ల? దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.